అయితే ఇంకోటి ఈ మధ్యల చాలా వరకు మనం జూస్తుంటే, అబ్బాయిల పెళ్ళిళ్ళు గావట్లేదు. 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళైనా గాని పెళ్ళిళ్ళు గావట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటి? తల్లిదండ్రులకున్న అత్యాశలు. అంటే ఇంతకు ముందులా ఎలా ఉండేదంటే 30 ఏళ్ల క్రితం, 35 ఏళ్ల క్రితం అబ్బాయి ఎటువంటి వాడైనా గాని, వాడు ఎదవ గాని, సన్నాసి గాని, తాగుబోతోడు గాని, తిరిగిపోతోడు గాని, పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోనోడు గాని, వాడికిచ్చి పెళ్లి చేసేసేసి బయటికి పంపించేసేవాళ్ళు. వేలకు వేల కట్నాలు పోసి, మళ్ళీ ఒదిగి ఉండి, అమ్మాయి పేరెంట్స్ ఎలా ఒదిగి ఉండేవాళ్ళంటే అబ్బాయి పేరెంట్స్ దగ్గరే గాని, అబ్బాయి దగ్గరే గాని వాళ్ళు ఏది చెబితే అది స్తోమత కొలది తలకాయ ఆడిచ్చి వాడికిచ్చి పెళ్లి చేస్తే అక్కడ అమ్మాయిని చంపేసేది సమాజం. అప్పుడు ఆ జనరేషన్‌లో చంపేసేవాళ్ళండి. అవును. వదిలిపెట్టేవాళ్ళు కాదండి. అమ్మాయి అంటేనే అదొక చీడ పురుగుని చూసినట్టు చూసేవాళ్ళు. అదేంటది గొంగళి పురుగు ఒంటి మీద పడితే ఎంత అసహించుకునేవాళ్ళమో, అంత అసహించుకునేది ఆ అత్త. మామగారు ఏమనేవాడు కాదు. హ్మ్. ఆడపడుచులు. మరుదులు ఏమనేవాళ్ళు కాదు. భర్త. ఈ ఆడపడుచులు, భర్తలు మరుదులు వదిలేసేస్తే భర్త, అత్తమామలు ఈ రకంగా ఆడదాన్ని హింసించేవాళ్ళు. హ్మ్. ఆ జనరేషన్‌లో. ఇప్పుడు అలా గాదు. ఇప్పుడు ఆ కన్న తల్లే చంపొద్దు అని కడుపును మోసి కన్న తల్లే ఈ పిల్లని ఈ రకంగా ఆగం చేస్తుంది. అమ్మాయిలు, భార్యలు అంటే ఒక 30 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తులంటే పోనీయండి. ఈ మధ్యల ఒక మైనర్ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో 8 నెలల కిందట పరిచయమైనటువంటి ఒక వ్యక్తి కోసం తన తల్లిని చంపింది ఇక్కడ జీడిమెట్లలో. దీన్ని ఎట్లా చూడాలి? అది కామ పిశాచానాలే. ఏ మైనర్ బాలిక. ఏం తెలుసని అడుగుతున్నా నేను. 16 ఏళ్ల వయసంటే ఒక ప్రేమ, ఒక మీరు కామం అనేటువంటి మాట తప్పు గాని అది అట్రాక్షన్ గావచ్చు. అట్రాక్షను, కామం 2 ఒకటే. ఇక్కడ ఒక పురుషుడు ఒక స్త్రీ మీద ఎందుకు వస్తాడయ్యా? ఎందుకు ఇష్టపడతాడు? ఏం పనేం లేదా? ఎందుకు ఇష్టపడుతున్నాడు? ఒక స్త్రీ ఒక పురుషుడిని ఎందుకు ఇష్టపడుతుంది? ఆమెకేం పనేం లేదా? ఇది అట్రాక్షన్ అన్నా, కామం అన్నా 2 ఒకటే. కామం అనేది వల్గర్ మాట. అట్రాక్షన్ అనేది న్యూ జనరేషన్. కామం అనేది అంతే. 15 ఏళ్ళకి, 16 ఏళ్ళకి వచ్చేది కేవలం అట్రాక్షన్ గదా! దాన్ని మీరు అట్రాక్షన్ అడ్డుకుంటే ఎట్లా? ఇప్పుడు చంపుతున్న మర్డర్‌లన్నీ అట్రాక్షనే చంపుతున్నారా? ఆలోచించి చంపే 18 ఏళ్ళు ఆమెకు ఏం మెచ్యూరిటీ ఉంటది. 16 ఏళ్ళ అమ్మాయికి మైనర్ బాలికకు ఏదో తెలవక చేసింది. మేనేజర్ నుంచుకున్న అమ్మాయికి ఏం తెలిసి చేసింది? అమ్మాయి పెద్దదేగా. మేఘాలయాలో హత్య చేసిన అమ్మాయి ఏం తెలిసి చేసింది? అవును. అమ్మాయి పెద్దదేగా. ఆమె అంటే ఓకే. కానీ మైనర్ బాలికల విషయానికొస్తే డ్రమ్‌లో మీరు మర్డర్ కామం అనేటువంటి వర్డ్ అనేది చంపి తప్పు. డ్రమ్‌లో పెట్టారు గదయ్యా! హ్మ్. ఈమెకేం తెలిసి చేసింది? హ్మ్. కూల్ డ్రింక్‌లో ఏదో కలిపి చంపేసారు గదా! సాంబార్‌లో గూడా నిన్న కాక మొన్న విషయం కలిపి పల్లో ఇసుక కలిపి చంపారంట. హ్మ్. హ్మ్. తర్వాత సమోసాలో ఏదో కలిపి ఏంటి ఇంత టెక్నాలజీ పెరుగుతుంది. మహిళ ఇది బ్రతకడం కోసం ఉపయోగించాలి ఈ తెలివితేటలు. మనుషుల్ని చంపి జైల్లో ఉండడం కోసం ఉపయోగించొద్దు. బ్రతుకు, బ్రతికించు, బ్రతకనివ్వు, ఆనందించు. ఇది ఉండాలి గానీ, ఒక మహిళగా, రేపటి రోజున ఒక కాబోయే తల్లిగా, రేపటి రోజున కాబోయే ఒక ఇల్లాలిగా, ఒక ఇంటికి గృహలక్ష్మిగా, ఒక ఇంటికి కల్పవృక్షాన్ని పెంచేటువంటి మహిళవు నువ్వు. ఇష్యూస్ చేసేటువంటి వాళ్ళు, ఇటువంటి హత్యలు చేసేవాళ్ళు ఎట్లున్నారంటే, కేవలం సోషల్ మీడియాను ఎక్కువ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. ఇంట్లో ఎప్పుడు కూడా ఏం పని చేయకుండా, బయట ఎటువంటి పోటీ ప్రపంచానికి సంబంధం లేకుండా, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళే పొద్దస్తమానం సోషల్ మీడియాకి అడిక్ట్ అయినటువంటి వాళ్ళే మాత్రమే ఇటువంటి హత్యలు చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. తప్పు. సినిమాల మీద, సోషల్ మీడియాల మీద, సీరియళ్ళ మీద వస్తున్న కన్నింగ్ క్యారెక్టర్‌లను బట్టి, హ్మ్. వస్తున్న రీల్స్‌ని బట్టి హ్మ్. ఈ మహిళలు ఇలా మారుతున్నారంటే తప్పు. సోషల్ మీడియా ఏంటంటే సరదాగా ఎంజాయ్. ఇప్పుడు ఒక సినిమాకెళ్ళాము. రూ. 20 టికెట్లు పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేసాం. దాంట్లో విలనిజాన్నో, దాంట్లో హీరోయిజాన్నో, దాంట్లో అమ్మాయి హీరోయినిజాన్నో నిలబెట్టాలంటే నీ కాళ్ళు చేతులు ఇరిగి నువ్వు మంచంలో ఉంటావు. అలాగే సోషల్ మీడియా అనేది ఏంటంటే సమాజానికి మేలు చేసేదిగా ఉంది గానీ, కీడు చేసేదిగా లేదు. లేదు. నువ్వు తప్పుని ఎంచుకుంటున్నావు ఇక్కడ. నువ్వు చూస్తూ పురుషుడైనా, స్త్రీ అయినా, ఎవరైనా కానీ ఇప్పుడున్న యూతే కానీ, ఒక మిడిల్ ఏజ్ మహిళలు, పురుషులే గానీ ఎవరైనా గానీ తీసుకుంటే మంచి తీసుకోవాలి గానీ చెడు తీసుకోవద్దు హ్మ్. కదా! నువ్వు చెడెలా తీసుకుంటావు? అంటే ఈ మధ్యల సోషల్ మీడియాలో డేటింగ్ యాప్స్ అని, ఫ్రెండ్ యాప్ అని, స్నాప్‌చాట్ అని, ఇన్‌స్టాగ్రామ్ అని అంటే ఎవరో అన్‌నోన్ పర్సన్స్ ఇక్కడ పరిచయం అవుతున్నారు. ఆ పరిచయాలు కాస్త అట్రాక్షన్ అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు, ఇంకేదో కూడా అనుకోవచ్చు. ఇవన్నీ కూడా కారణం కాదా? ఫ్రెండ్‌షిప్ యాప్ ఉంది. హ్మ్. నీకిష్టమైతే ఫ్రెండ్‌షిప్ చెయి. హ్మ్. లేకపోతే ఆ ఫ్రెండ్‌షిప్ కాస్త ఇంకొంచెం దూరం పోవచ్చు కదా! పిల్లలున్న మహిళగా నువ్వు ఇది క్లోజ్ చేసుకో. అది నీ మైండ్ ఉండాలి. ఒక మహిళగా అయినా, ఒక పురుషుడిగా అయినా అవతల సైడ్ ఫ్రెండ్ యాప్ అంటే జెంట్స్, లేడీస్ ఇద్దరు ఉంటారు. అవును. అవతల ఒక మ్యాన్ అయినా, ఒక వుమెన్ అయినా, భర్త, పిల్లలు ఉన్న వుమెన్ అయినా క్లోజ్ చేసుకోవాలది. భార్య, పిల్లలు ఉన్న మ్యాన్ అయినా హ్మ్. క్లోజ్ చేసుకోవాలది. ఇది ఏంటంటే సరదాగా చేసుకునేటటువంటి ఫ్రెండ్‌షిప్పే కానీ, దీనిని అడ్డం పెట్టుకొని, ఈ ఇన్‌స్టాగ్రామ్‌ని అడ్డం పెట్టుకొని, ఈ ఫ్రెండ్ యాప్‌లని అడ్డం పెట్టుకొని, ఈ సివిల్ చాట్‌లని అడ్డం పెట్టుకొని ప్రాణాలు తీయమని ఏ సోషల్ మీడియా చెప్పలేదు. చెప్పది. కానీ అవన్నీ కూడా దానికి దారి తీస్తున్నాయి. అనవసరమైనటువంటి పరిచయాలవుతున్నాయి. ఆ పరిచయాలే ఇటువంటి హత్యలకు కారణమవుతున్నాయని కూడా అనుకోవచ్చు గదా!
అలా అనుకోవడం రాంగ్. హ్మ్. నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎందుకు తీసుకో? ఇప్పుడు నేనున్నాను. హ్మ్. ఎగ్జాంపుల్ నేను ఒక నటిని. చిన్న చితకా నటినే. పెద్ద సూపర్ డూపర్ హీరోయిననో, పెద్ద సూపర్ డూపర్ ప్యాడింగ్ ఆర్టిస్ట్‌ననో చెప్పను నేను. నేను ఒక మహిళను. నేను వాచింగ్ చేస్తాను. యూట్యూబ్ వాచ్ చేస్తాను. ఫేస్‌బుక్ అది అంతవరకే. దానిలోకి గొట్టంగాడిని తీసుకొని, నా లైఫ్‌లోకి తీసుకొని, ఇవాళటి రోజు నేను మానసికంగా బాధపడి, రేపటి రోజు శారీరకంగా బాధపడి, ఎల్లుండి రోజు నా ప్రాణానికి నేను ఉరేసుకోలేనే. హ్మ్. ఎందుకు? ఫస్ట్ ఇక్కడ నా లైఫ్, నా గోల్, నా డ్రీమ్ నాకు ముఖ్యమున్నాయి. అలాగే ప్రతి మహిళ, ప్రతి పురుషుడు తీసుకోవాలి గానీ, వీళ్ళకి అట్రాక్ట్ అయ్యి, వీళ్ళతోటి ప్రాణాలు తీసుకోమని ఏ సోషల్ మీడియా చెప్పలేదు. దీనికి నేను ఒప్పుకోను. ఇప్పుడు ఉన్నటువంటి యువతరంలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యలకి, ఇప్పుడు జరుగుతున్నటువంటి మర్డర్‌లకే కానీ పేరెంట్సే మెయిన్ కారణం. అమ్మాయిల మనసులో ఎవడున్నాడో తెలుసుకోవాలి. వాడికే ఇచ్చి పెళ్లి చేయండి. కలిసి ఉంటారా? కలిసి ఉంటారు. లేదా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఇది మానవ జాతి పుట్టిన దగ్గర నుంచి వచ్చేటటువంటి రూల్. లేదు నీ కూతురు బ్రతికిద్దా? చదువుకుంది గనక, నువ్వు కష్టపడి కడుపు కట్టుకొని చదివిచ్చావు గనక, బ్రతికిద్దా? బ్రతకడానికి వదిలేయి. అంతేకాని ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసి, ఇలాగా అమ్మాయిల మనసులో ఎవరున్నారో తెలుసుకోకుండా, ఎవడికో ఆస్తుందని, అంతస్తుందని, పేరుందని, ప్రఖ్యాతుందని అమ్మాయి మనసు మారిద్దని పెళ్ళిళ్ళు చేస్తే అమ్మాయిలు ఇటువంటి హంతకురాలుగా మారుతున్నారు.